షో టైమ్ సినిమా ఎలా ఉందంటే నవీన్ చంద్ర నుంచి చాలా సస్పెన్స్ థ్రిల్లర్లే వచ్చాయి, కానీ ఇది వాటికి కొంచెం భిన్నమైన థ్రిల్లర్ అనే చెప్పుకోవచ్చు. ఉన్న తక్కువ రన్ టైంలో డీసెంట్ ట్రీట్ని తను అందించాడు. ఫస్ట్ హాఫ్ వరకు ఒకలాగా వెళ్ళిన సినిమా సెకండ్ హాఫ్లో ఇంకొంచెం టోన్ మరి ఆడియన్స్ని ఎంగేజ్ చేసేలా కొనసాగింది. జనరల్ సస్పెన్స్ థ్రిల్లర్తో కామెడీ వర్కౌట్ అవ్వదు, కానీ ఇందులో బాగా వర్కౌట్ అయింది. ఒక పక్క కామెడీ, ఇంకో పక్క సస్పెన్స్ను దర్శకుడు మెయింటైన్ చేయడం ఇంప్రెస్ చేసింది. ముఖ్యంగా సెకండ్ హాఫ్లో ఈ మూమెంట్స్ చాలా బాగున్నాయి. ఇక నటీనటుల్లో నవీన్ చంద్ర చాలా బాగా చేశాడు. సింపుల్ లుక్తో కథకి డిమాండ్ చేసిన విధంగా పలికించి ఆకట్టుకున్నాడు. ఇక టాలెంటెడ్ నటి కామాక్షి కూడా తన రోల్లో బాగా చేసింది. తన మార్కు న్యాచురల్గా పర్ఫార్మెన్స్ని ఈ సినిమాలో కూడా చూపించింది. ఇక నెగిటివిటీ పాత్రలో రాజా రవీంద్రన్ విలనిజం చూపించాడు. ఇక్కడ నటుడు నరేష్ ఎంటర్ అయిన తరువాత కథలో మరొక మలుపు తిరుగుతుంది. తన ఎంట్రీ నుంచి నటుడు కామెడీ టైమింగ్లో కథని హిలేరియస్గా తీసుకెళ్లారు. అలాగే క్లైమాక్స్కి వచ్చేసరికి మరో వేరియేషన్తో సూపర్గా చేశాడు. ఇక వీటితో పాటుగా దర్శకుడు ఇచ్చిన హ్యాపీ ఎండింగ్ కూడా బాగుంది. ఈ సినిమా సీరియస్ సస్పెన్స్ థ్రిల్లర్ లవర్స్కి అయితే బాగా నచ్చుతుంది. ఫస్ట్ హాఫ్ అంతా కంప్లీట్ సీరియస్ టోన్తో నుంచి సెకండ్ హాఫ్లో కామెడీ కలపడం అందరికీ కనెక్ట్ అవుతుంది అని చెప్పలేం. సో వారి విషయంలో ఈ సినిమా ట్రీట్ ఇవ్వదు. అలాగే సినిమాలో మెయిన్ కంప్లీట్ పాయింట్ని దర్శకుడు ఇంకా బలంగా డిజైన్ చేయవలసింది. సరదాగా ఉన్న ఇంటి వాళ్ళ దగ్గరికి పోలీసులు సింపుల్గా వెళ్ళడం, వారితో ఘర్షణ అంత సహజంగా అనిపించవు. అలాగే కొన్ని చోట్ల ముఖ్యంగా ఫస్ట్ హాఫ్లో కథనం కొంచెంగా సాగదీతగా అనిపించింది. ఇక ఇవి కాకుండా కొన్ని సన్నివేశాలు ఊహాజనకంగా ఉన్నాయి. ఈ సినిమా నిర్మాణ విలువలు బాగున్నాయి. సినిమా అయితే చాలా సస్పెన్స్గా ఉంది. ఇక మొత్తంగా చూసినట్టయితే ఈ షో టైమ్ వన్ సస్పెన్స్ థ్రిల్లర్ అని చెప్పవచ్చు. లీడ్ నటీనటులు బాగా చేశారు. అలాగే నరేష్ వచ్చిన తర్వాత నుంచి కథ ఎంటర్టైన్మెంట్గా మారిపోయింది. ఇక సినిమా అయితే చాలా బాగుంది. ఒకసారి చూసేయండి మరి.